కంప్లీట్గా మీటింగ్ రావాలి. అలాగే వచ్చినప్పుడు మాత్రమే మీరు అభివృద్ధి చెందుతారు, పక్కవాడికి అభివృద్ధి చెందిస్తారు, మీ గ్రామాల అభివృద్ధి చెందుతుంది, అందరూ అభివృద్ధి చెందుతారు. కారణం ఈ మీటింగ్ అనేది అంత పటిష్టమైంది. ఎందుకు ఎలా పటిష్టం ఎలాగే అంటే మీకు రోజు రోజుకి అత్యంతగా తెలిసినప్పుడు మాత్రమే పూర్తిగా ఇప్పుడు చెప్పిన అర్థం కాదు. మీకు రియాలిటీగా ఎప్పుడైతే అనుభవించి నిజంగా చేస్తారో అప్పుడు మాత్రమే అభివృద్ధి చెందుతారు. ఏదైతే మీరు గ్రామానికి ఓ సీసీ రోడ్ మంచి చేయడం కోసం కావాలనుకున్నప్పుడు కంప్లీట్గా మీరు ఇచ్చి కంప్లీట్గా ఏం చేయాలంటే లెటర్ మాకు ఇచ్చినట్టయితే మీ గ్రామస్తులందరూ ఇచ్చినట్టయితే అది మా వరకైతే మేము చేస్తాము. మా వరకు మేము చేయలేని పరిస్థితి ఉంటే ఏదైతే జిల్లా యంత్రాంగం ఉండదో మండల యంత్రాంగం ఉండదో వీళ్ళకంతా కూడా తీసుకోకపోయి ఏదైతే మనం ఇక్కడ ఉన్నటువంటి డేటా ఏదైతే ఉందో దాని ద్వారా మనము ఇప్పుడు బేసిక్గా మీ అలా అదే విధంగా మీరు ఇచ్చినట్లయితే మనం ఏదైతే ఆదివాసీ ట్రస్ట్ ఉంటుందో ఈ ఆదివాసీ ట్రస్ట్ ఏదైతే లెటర్ ప్యాడ్ ఉందో దాని ద్వారా మనము దాని ద్వారా తీసుకుపోయే పరిస్థితి చేస్తాం. ప్రతిది కూడా అంటే ఎవ్రీథింగ్ అంటే ఒక డేటా. ఎందుకంటే మనము ఈజీగా సింప్లిఫికేషన్ అవుతుంది. అవుతా లేదండి? ఇప్పుడు మీరందరూ లక్షలాది మంది 1,50,000 మంది ఉన్నారు ఈ ట్రస్ట్లో. ఈ 1,50,000 మంది రాసే కాగితం ఒక్కటే, అంతేనే కదా? మనమందరం అడగలేం కదా. ఎందుకు ఏ ఎంఆర్ఓ వినారు, ఏ ఎండిఓ వినారు, ఏ కలెక్టర్ గారు వినారు, ఏ మినిస్టర్ గారు వినారు? వింటారా లేదా సార్? వింటారు. మామూలుగా బేసిక్గా 100 కాగితాలు మీరు రాసినా కూడా ఆ 100 కాగితాలు పక్కన పెడితే ఇది వెరైటీగా ఉంది ట్రై కూడా నేను ఎక్కడో ఏదో పేరు తీసుకోబెట్టలేదు. మనమంతా కూడా ఆదివాసీ ట్రస్ట్ అని పెట్టాను, ఆదివాసీ స్వచ్ఛంద సేవ సంస్థ అని పెట్టాను. పెట్టినప్పుడు ఎందుకు చూడడం మా ట్రైబల్ కోసం, మా ట్రైబల్ మినిస్టర్ అయినప్పుడు ట్రైబల్ శాఖలో పనిచేసే ఐటీడీఏ కానీ కలెక్టర్ కానీ ట్రైబల్లో జిల్లాలో పనిచేసేటటువంటి ఏ అధికారిని కూడా ఎందుకు పని పెట్టాడు, మనకి ఏ పని చేయడు, అంతేనే కదా? ట్రైబ్ జిల్లాలో వచ్చినప్పుడు ట్రైబల్ కోసం అభివృద్ధి చెందించేటువంటి ఆఫీసర్ ఉన్నప్పుడు ఎందుకు పట్టించుకోడు? పట్టించుకోవట్లేదు సార్, పట్టించుకుంటారు. కానీ దానికి ఒక ప్రొసీజర్, దానికి ఒక సిస్టమ్, ఒక ప్లానింగ్ ఉండాలి మనం కూడా, అంతేనే కదా? కాబట్టి ఈ వ్యవస్థలన్నీ కూడా నెక్స్ట్ గ్రామ స్థాయిలో అన్ని గ్రామాలు కూడా అభివృద్ధి చెందాలి అనే ఉద్దేశంతో ప్రతిదీ కూడా ఒక సిస్టమేటిక్ అనేది తీసుకొచ్చాను సార్. మీరు నాకు కోఆపరేట్ చేయాల్సింది ఒకే ఒకటి, మీరు రావడం ఆ మీటింగ్ అంతే. నాకు ఏది చేయవద్దు, 1 రూపీ కూడా అడగా, నేను నాకు ఇవ్వకూడదు కూడా, నేనే మీకు ఇస్తాను తప్ప అడిగినప్పుడే అది అభివృద్ధి చెందుతాయి, అంతేనే కదా? ఈ ట్రస్ట్ ఆ విధంగా తీసుకొచ్చాము. ఆదివాసీ స్వచ్ఛంద సేవ సంస్థ అంటే ఏంటి చెప్పాలా మీరు? ఆదివాసీ అంటే ఎవరు మీరు తెలుసుకోగలిగారు. ఇప్పుడు ఆదివాసీ అంటే కొండల్లో ఉన్నటువంటి ఆకులను తినే ఒక జాతి అని అర్థం. ఎందుకంటే మనకి రకరకాల ప్రాంతాల్లో ఒక పాలకులు ఎవరైతే ఉంటుందో ఆ ప్రభుత్వాలు ఉంటుందో ఆ ప్రభుత్వాలు మనకు తెలిసే. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలు మైనారిటీ పీపుల్స్ సంబంధించినటువంటి మనం కాబట్టి మనల్ని అన్ని వర్గాలు కూడా పెద్దతర అగ్రవర్ణాలు కానీ ప్రభుత్వాలు కానీ మనల్ని తిరిగి చూసే ప్రవర్తన. ఎందుకంటే మన ఎడ్యుకేషన్ లేదు, మనం పూర్తిగా నిరుపేదలం. అందుకబట్టి మనల్ని పూర్తిగా ఈ వాళ్ళకి నచ్చిన విధంగా పిలుస్తుంటాడు. ఇప్పుడు పెద్ద మనుషులు ఉన్నారంటే ఎవరైనా ఆ పెద్ద మనుషులు ఉంటే డైరెక్ట్గా సార్ అని పిలవడం కూడా మనకి అప్పారామ ఎలా సుబ్బారావు అని పిలుస్తారు, అంతేనే కదా? అలాగే ప్రభుత్వాలు కూడా ఏం చేసేదంటే మనకి బడుగు బలహీన సంబంధించినటువంటి కుటుంబాలు మనది కాబట్టి మనకి ఆ ప్రభుత్వాల పాలకులు ఏం చేస్తారంటే ఆ ఏరియాని పెట్టి మనకి ఆదివాసులని, కోండ్రులని, లేకపోతే కోయాలని, గిరిజనులని రకరకాలుగా పిలుస్తుంటారా లేదా మనకి? ఎందుకంటే మనమంతా కూడా బడుగు బలహీనతలు చెందినటువంటి వాళ్ళు, ఏ పని చెప్పినా చేసేవాళ్ళు కాబట్టి మనకు ఆ విధంగా పిలుస్తుంటుంది. అంబేద్కర్ ఎక్కడ ఉన్నారో తెలియదు కానీ అతనికి ఎప్పుడు కూడా రోజు మనం స్మరించుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ రోజు మీరైనా నేనైనా మన గిరిజన ప్రాంతాల్లో ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఎవరైతే ముస్లింలు బీసీఈలో ఉన్నారు, మన రాష్ట్రంలో మన దేశంలో ఉన్నటువంటి బీసీఈలు కూడా నిజంగా వారికి స్మరించుకోవాలి ఈరోజు. ఎందుకంటే వీరంతా కూడా ఈ హక్కులు తీసుకొచ్చిందంతా కూడా ఎవరు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఎందుకంటే ఈ రోజుల్లో నువ్వు బట్ట కడుతున్నా, నేను బట్ట కడుతున్నా, నేను ఇక్కడ వచ్చి మాట్లాడుతున్నా, మీరు ఎక్కడ ఉన్నా కూడా ఆ మహానీయుడు చేసినటువంటి సలవే. అందుకబట్టి ఈ విషయాన్ని కూడా మనం తెలుసుకోగలగాలంటే ఇలాంటివన్నీ నడిపించుకోవాలనుకున్నప్పుడు మీరు కంపల్సరీ ఏం చేయాలంటే మీరంతా కూడా ఏం చేయాలా? మీటింగ్ రావాలా, నేర్చుకోగలగాలా. అలా నేర్చుకున్నప్పుడు మాత్రమే మనం చైతన్యవంతులుగా తయారవుతాం. చదువుతో సంబంధం లేదు సార్. మీరు ఇక్కడ చదువుకున్నవాడే గొప్పడు అనుకుంటాడు, చదువుతో సంబంధం లేదు. జ్ఞానము విజ్ఞానం అనేది 2 ఉంటుంది మనకి. జ్ఞానము విజ్ఞానం 2 ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూడండి. చదువు మీరు ఏమనుకుంటారంటే జ్ఞానవంతులం అనుకుంటాం మనమంతా కూడా. ఓకే, జ్ఞానవంతులు వాళ్ళంతా కూడా చదువుకున్న వాళ్ళు జ్ఞానవంతులు ఉండొచ్చు. ఇప్పుడు కూడా తోడైంటది ఆ విజ్ఞానం ఏంటి అంటే సార్, చదువుతో సంబంధం లేనటువంటి అనుభవంతో వాడు చేసే మంచితనంతో మంచి చెయ్యాలనుకున్నప్పుడు ఆ మనిషికి విజ్ఞానం కూడా తోడైంటది, అంతేనే కాదండి? జ్ఞానం కన్నా గొప్పది ఏంటంటే విజ్ఞానం. ఈ విజ్ఞానం అనేది చాలా విలువైనది కాబట్టి
జ్ఞానం ఉండి చదువు ఉంటేనే మాత్రమే అతను చేస్తారు, చదువు ఉంటేనే మేలు చేయవచ్చు, చదువు లేకుండా చేయలేదని కూడా లేదు. చదువు లేకపోయినా కూడా విజ్ఞానం కలిగినటువంటి వ్యక్తితోని ఏ మంచి పని చేయగలుగుతాం. అందుకబట్టి ఆదివాసి ముద్దు బిడ్డలారా, మీరందరూ నేర్చుకోవాల్సింది ఏంటంటే విజ్ఞానం అనేది కంప్లీట్గా ప్రతి వ్యక్తిలో కూడా మీకు రావాలంటే ఇలాంటి వేదికలు రావాలి. మనం చాలా మంది ఉండవచ్చు, పెద్ద పెద్ద చదువులు చదువుకున్నటువంటి ఉద్యోగస్తులు ఉండవచ్చు, రాజకీయ నాయకులు ఉండవచ్చు, కానీ వాళ్ళలో కూడా ప్రజలకు చైతన్యం పరిచినటువంటి వ్యక్తులు ఉన్నా కూడా వేస్ట్ నేను అంటాను. కానీ ఎందుకంటే ప్రజలకి చైతన్యం పరచకుండా వాడి కోసమే, వాడి స్వార్థం కోసమే, వాడి లబ్ధి కోసమే చేకూర్చినప్పుడు వాడేం పెద్ద మనిషి అండి, అంతేనా కాదా? అందుకబట్టి మీరు ప్రతి వ్యక్తి కూడా ఇలాంటి దగ్గరికి వచ్చిన తర్వాత చైతన్యం కలుగుతాయి. కాబట్టి కంప్లీట్గా మీ ఎందుకంటే ఎప్పటికీ తన స్వార్థం కోసం మనిషి ఒకటి అంటే నేను ఎప్పటికి కూడా మనిషి ఎప్పుడు పుడతామో, ఎలా పుడతామో, ఎక్కడ పుడతామో ఎవ్వరు చెప్పలేము. చనిపోయేటప్పుడు కూడా ఎలా చనిపోతామో, ఎక్కడ చనిపోతామో, ఎవరి దగ్గర చనిపోతామో ఎవ్వరు చెప్పలేము. ఈరోజు ఈ క్షణం మనది, రేపు మనది కాదు, అంతేనే కదా? కాదనుకున్నప్పుడు మనం ఉన్న ఈ బతికే కొద్ది కాలంలోనే మనకున్నటువంటి జ్ఞానంతో మనం ఏం చేయాలంటే మన యొక్క మనుషుల్ని మేలు చేసే దూరంలో ఉండాలి. మనమంతా కూడా అంటుంటాం, మనం బేసిక్గా మాటలతో మానవ సేవే మాధవ సేవ అంటాం. మానవ సేవ మాధవ సేవ అంటే ఏంటంటే మానవ సేవవే మాధవ సేవ అంటాం కదా. దానికి అర్థం ఏంటి? మాటలతో ఉండడం కాదు సార్, చేతలతో ఉండాలి. మనం అంటే డబ్బు ఉంటేనే ఇస్తాము, లేకపోతే ఉంటేనే ఇస్తాము కాదు. మనము మనిషిగా పుట్టి మనం ఏదో సేవలు చేస్తుంటాం. ఆ సేవ కాదు, మనిషికి నిజమైనటువంటి ఆ వ్యక్తికి కడుపులు ఆకలిస్తున్నప్పుడు నిజంగా బువ్వ పెట్టినప్పుడు సేవ, అలాగే ఆ వ్యక్తికి కష్టంలో ఉన్నప్పుడు, ఆపత్తులో ఉన్నప్పుడు నువ్వు ఆదుకున్నప్పుడు సేవ, అలాగే ఆ వ్యక్తి నిజంగా దేంట్లో కురుకుపోయినా మనం బయటికి తీసుకురావడమే సేవ, అంతేనే కాదా? అటువంటి సేవ మనిషికి కలిగి ఉండాలి తప్ప మనం రకరకాలుగా చేస్తుంటాం, అది కాదు మనం చేసేది. అందుకబట్టి మనిషి అనేది ఎప్పుడు కూడా సేవ దృక్పథం కలిగి ఉంటుంది. ఇంత వైట్ డ్రెస్ వేసుకురావాలి, ఎందుకంటే మిమ్మల్ని ఇన్స్ట్రక్షన్స్ కాదు, మంచి మనసు కలిగి ఉంటుంది. వైట్ షర్ట్ ఎంత మంచి తెల్ల కనిపిస్తుందో మన మనసు కూడా ఆ విధంగానే ఉంటాం మనం, అంతేనే కదా? అందుకబట్టి ప్రతి వ్యక్తిలో కూడా మంచి మనసు కలిగి ఉండేటట్లు మనం అందరూ ఏర్పాటు చేసుకోవాలి. ఒకవేళ లేకపోయినా కూడా ఇప్పటి నుండి కూడా ఇక్కడ వచ్చే ప్రతి వ్యక్తి కూడా ఒక వ్యక్తికి సేవ చేసే దృక్పథంలో మీరు కలిగి ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఒక ట్రస్ట్ అనేది, దాంతో పాటు ట్రైబల్ ట్రస్ట్ అంటే పూర్తిగా మనిషికి ఏ విధంగా ఉంటుందంటే నిజంగా నీతి నిజాయితీగా మారిపోయినటువంటివి ఏంటి ఈ గిరిజన బిడ్డలు. అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఎక్కడ కూడా మోసం చేసే పరిస్థితి మనం ఉండకూడదు. మంచి మనసు కలిగి ఉండాలి మనం అందరూ కూడా. మోసం అనేది అది ఆ దారిలో కూడా తీసుకురాకూడదు మనం అందరూ కూడా. అలా ఉన్నప్పుడు మాత్రమే ఆదివాసీ ట్రస్ట్లో పనిచేసినటువంటి మీరందరూ కూడా దీనికి నిజమైన సార్థకత వహించిన వాళ్ళు అవుతారు తప్ప ఏదో ఇక్కడికి వస్తున్నారు, వింటున్నారు, పోతున్నారు, మీలో నిజంగా చెడుతనం ఉంటే, మార్పు రాలేదు అనుకుంటే అది మీరు ఎప్పుడు కూడా ఈ వ్యవస్థలో మీరు మేలు చేసిన వాళ్ళు అయితే కాదనిపిస్తుంది నాకు. ట్రస్ట్ ఏ విధంగా తీసుకొచ్చారు, ఎందుకు తీసుకొచ్చారు అనేది చూసి చెప్పాను కదా. స్వచ్ఛందంగా అంటే మనస్ఫూర్తిగా ఎవరి దగ్గర రుసుము తీసుకోకుండా, సేవ అంటే పని, సంస్థ అంటే ఒక వ్యవస్థ, అలాంటిటువంటి వ్యవస్థకి మనం కలిగి ఉన్నాం. అంటే ఎవరి దగ్గర ఏమి తెలియనటువంటి ఆకులు తినే ఒక జాతిలో ఉన్నటువంటి మనం ఎవరి దగ్గర డబ్బు తీసుకోకుండా స్వచ్ఛందంగా సేవ చేసే ఒక సంస్థలో మనం కలిగి ఉన్నాం. కాబట్టి మనం అందరూ కూడా సేవ చేసే దృక్పథంలో పోవాలి.